చూస్తున్నాం. రైళ్లలో భద్రత లేదా? రన్నింగ్ ట్రైన్లో పట్టించుకునే నాదుడే ఉండడా? రైల్వే సిబ్బంది పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఓ రైలులో హోంగార్డ్ మిస్బిహేవ్ ఘటన మరొక ముందే రన్నింగ్ ట్రైన్లో లైంగిక దాడి జరగడాన్ని ఎలా చూడాలి? విశాఖ ఎక్స్ప్రెస్ లో జరిగిన ఘటన రైళ్లలో భద్రతపై సందేహాలు తలెత్తేలా చేసింది. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్లో రన్నింగ్లో దారుణం జరిగింది. వాష్రూమ్కు వెళ్లిన ఓ యువతి పట్ల మద్యం మత్తులో ఉన్న యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన యువతిని రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు తోసేశాడు. ఈ క్రమంలో అతను కూడా జారిపడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాటర్ ట్యాంక్ తండా సమీపంలో జరిగింది. రైలు నుంచి కింద పడిన ఇద్దరిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్ సమీపిస్తున్న క్రమంలో ట్రైన్ వేగం తగ్గడంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్ లో అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, రన్నింగ్ ట్రైన్ లో లైంగిక దాడికి సంబంధించి రైల్వే సిబ్బంది ఏం చెప్తున్నారు? అసలు అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, హైదరాబాద్ నుండి భువనేశ్వర్ వెళ్తున్నటువంటి విశాఖ రన్నింగ్ ఎక్స్ప్రెస్ లో నిన్న సాయంత్రం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ దగ్గర మాత్రం ఒక దారుణ ఘటన చోటు చేసుకుని చెప్పవచ్చు. అయితే ఈ ట్రైన్ అనేది హైదరాబాద్ నుండి భువనగిరి వెళ్తున్న సమయంలో హైదరాబాద్ లో అంటే శ్రీకాకుళంలో ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి ఒక యువతిని ఆమె భర్త ట్రైన్ ఎక్కించడం జరిగింది. సో ఆ విధంగా ఎక్కించిన తర్వాత వారు ప్రయాణిస్తున్న ట్రైన్ అనేది మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపం, అంటే అక్కడ ట్యాంకు తండ అనేది ఉంటుంది. ఆ ప్రాంతం వచ్చే వరకు రైల్వే స్టేషన్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ట్రైన్ అనేది చాలా స్లో అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ట్యాంక్ తండ ఆ దగ్గరకు వచ్చిన సమయంలోనే అదే సమయంలో ఆ యువత ఆమె ప్రయాణిస్తున్నటువంటి భోగిల్లోనే ఒరిస్సాకు సంబంధించినటువంటి ఒక పర్సన్ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నట్టు కూడా రైల్వే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఆ ఒరిస్సా ప్రయాణికుడు ఆ ట్రైన్ లోనే ఒక డోర్ దగ్గర ఉండడం జరిగింది. అదే సమయంలో ఈ యువతి సంథింగ్ దాంట్లో అక్కడ ఉన్నటువంటి రైల్వేలో ఉన్నటువంటి టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్తున్న క్రమంలో ఆ యువతి పట్ల మాత్రం అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. అదే సమయంలో ఆ యువతి పట్ల ఒక లైంగికంగా వేధించే కార్యక్రమం చేస్తున్న క్రమంలో అదే సమయంలో ఆ పెళ్లి అంటే మొత్తం కూడా డోర్ దగ్గర ఉండటంతో ఆ యువతి అనేది ఆ డోర్ లో నుంచి వెంటనే కిందికి పడిపోయింది. సో ఆ యువతి పడిపోగానే ఆ యువతిని పట్టుకున్నామని చెప్పేసి ఇతరు కూడా ఒకేసారి అతను కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ట్రైన్ వేగం అనేది చాలా తక్కువగా ఉంది. సో అందువల్ల వారిద్దరికి కూడా గాయాలు కావడం జరిగింది తప్ప ఎలాంటి ప్రాణాపాయం అయితే జరగలేదు. అయితే ఆ యువతి ప్లస్ అక్కడ ఉన్నటువంటి పక్కనే తండ ఉండడం జరిగింది. ఆ తండతో ఉన్నటువంటి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి వారితో ఈ విషయం చెప్పగా వారు వెంటనే రైల్వే పోలీసులకు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు సమాచారం అందించడం జరిగింది. వెంటనే ఆ యొక్క ప్రదేశానికి పోలీసులు చేరుకొని ఆ యువతి అప్పటికే కింద పడటం వల్ల గాయాలు పాల్గొనడం జరిగింది. ఆ యువతిని వెంటనే అంబులెన్స్ లో మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదే విధంగా ఆ ట్రైన్ లో ఆ యువతిని పట్టుకోవాలని చెప్పేసి ఎవరైతే యువకుడు ఒరిస్సాకు సంబంధించిన యువకుడు ఎవరుతున్నారో అతను కూడా కింద పడటం వల్ల అతనికి కూడా తల తీవ్రమైన గాయం కావడంతో అతన్ని కూడా మరో అంబులెన్స్ ద్వారా మిర్యాలగూడలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేసి చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో రైల్వే పోలీసులు వెంటనే హాస్పిటల్కు చేరుకొని ఆ యువతి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యువకుడు అనేవాడు ఈ విధంగా లైంగిక వేదికలు పాల్పడ్డారని చెప్పి ఆ యువతి చెప్పడంతో ఆ యువకుని సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం కోసం అని చెప్పి రైల్వే పోలీసులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే మొదలుపెట్టడం జరిగింది. అయితే ఆ యువతికి సంబంధించేసి ట్రైన్ ఎక్కించిన పర్సన్ వెంటనే యువతి విషయము ఇక్కడ జరిగినటువంటి ట్రైన్ లో జరిగిన
వెళ్ళినట్టు విషయము, ఆ తర్వాత గాయాలపల్లి హాస్పిటల్ ఉన్న విషయాన్ని సమాచారం అందించగా అతను వెంటనే వచ్చేసి ఆ యువతి ఇక్కడ హైదరాబాద్ లో మిర్యాలగూడ ట్రీట్మెంట్ పొందుతున్న యువతిని తీసుకుని హైదరాబాద్ తీసుకెళ్లినట్లు కూడా మనకు తెలియవస్తుంది. అయితే యువతి పట్ల అంటే అఘాయిత్యం చేయబడినటువంటి ఆ యువతికి సంబంధించి మాత్రం మేము పూర్తి స్థాయిలో డేటా తీసుకుంటున్నాము. అతన్ని మా అదుపులో ఉండడం జరిగింది. ప్రజెంట్ గా అతనికి గాయాలైనాయి కాబట్టి అతనికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నాము. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అతనిపై మాత్రం కేసు నమోదు చేసి మిగతా దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా రైల్వే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.